ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల ఇళ్లలో అభివృద్ధి కాంతిని వెలిగించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని గాండ్ల వీధి సచివాలయంలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్ చక్రపాణి ఉమా ఇన్ఛార్జ్ అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి విచ్చేసి సచివాలయ ఆవరణంలో జెండా ఎగురవేశారు. అనంతరం ఆ సచివాలయ పరిధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ సచివాలయ పరిధిలో ఎంత మొత్తం నిధులు మంజూరయ్యాయి, ఏ సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు చేశారు అన్న విషయాలు అందులో పొందుపరచడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి జగన్ ఎందుకు కావాలంటే వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూర్చేలాగా ఉన్నాయని, ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ప్రభుత్వం పాలనలో లబ్ధి పొందిన వారేనన్నారు. ఆయన ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ గడప వద్దకే సంక్షేమ పథకాలను తెచ్చిపెడుతున్నారని, ఈ పథకాలని వాలంటీర్లు వైసీపీ నాయకుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చేలాగా వారు బాధ్యత వహిస్తున్నారన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గాండ్ల వీధి సచివాలయ పరిధిలోని 25 కోట్ల రూపాయల నిధులతో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందారన్నారు. 17 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధి పొందితే 8 కోట్ల రూపాయలు నాన్ టీపీటీ కింద నిధులు ఈ సచివాలయ పరిధిలో ప్రజలకు లబ్ధి చేకూరేలాగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామరెడ్డి, రాజేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీరాములు, చిన్న కృష్ణారెడ్డి, రజని, వైస్ చైర్మన్ గోపాల స్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తమరి దగ్గరికి అందరికీ నాయకులం మేము ఎందుకు వచ్చినామంటే, ఏ విధంగా మనము కష్టాలు పడ్డామో, ప్రస్తుతం జీవిస్తున్నామో, సంక్షేమ పథకాలు ఏ విధంగా మనకు అందుతున్నాయి, చిన్న ఫంక్షన్ కావాలంటే పోయినసారి అదే విధంగా మనము ఇబ్బంది పడేవాళ్ళం. మీ దగ్గర మాత్రమే మేము వచ్చినాం. ఇబ్బందులకి డబ్బులు బదిలీ కావడమే ఎప్పుడైనా చూసినారా? ఏదో లోన్లు పెట్టుకుంటేనో లేదా బాగా ఆడవాళ్ళందరూ తెలిసిందంటే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ గత 5-6 ఏళ్ళ నుంచి, ఇంత ముందు 6-7 ఏళ్ళ నుంచి గ్యాస్ సబ్సిడీ ఒకటి మనకు అకౌంట్ లో పడతాయి. ఒకటి కూడా నెరవేర్చలే. ఎలక్షన్స్ లో వెళ్ళాడు జగనన్న తన పాదయాత్ర చేపట్టి ప్రజల యొక్క సమస్యలు ప్రతి సామాజిక వర్గంలో ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ యొక్క సమస్యలనే ఒక మేనిఫెస్టోగా రూపొందించుకొని దాన్ని నవరత్నాలుగా పెట్టి ఆ నవరత్నాలు చెప్పిన ప్రతి పథకం కూడా ఆ ఎలక్షన్ లో గెలిచిన మరుసటి నెల నుంచి కూడా నేటి వరకు చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేర్చి చెప్పని పథకాలు కూడా ప్రతి ఒక్కటి. పెన్షన్లు అవ్వా తాతలకి పెన్షన్లు ఇవ్వడం కానీ, విడో పెన్షన్లు కానీ, ఇప్పుడు ఎక్కడైనా గుడిల దగ్గర, రచ్చల దగ్గర, రచ్చబండల దగ్గర అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సచివాలయం వాళ్ళు వాలంటీర్స్ ని ఏర్పాటు చేసి జగనన్న డోర్ కొట్టి మరీ అర్లీ మార్నింగే వెళ్లి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఉదయాన్నే వచ్చి రచ్చబండ దగ్గర వచ్చి పెన్షన్లు తీసుకోవడానికి వస్తే వాళ్ళకి పింగళ్ళు పనిచేసేటి కాదు. అది మళ్ళా వెళ్లి మళ్ళా మరుసటి రోజు వచ్చేవాళ్ళు. అది మీ పెద్దవాళ్ళు పెన్షన్లు తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ జగనన్న మహిళలకి చేయూత కానీ, ఆసరా కానీ, మళ్ళీ చేదోడు కానీ, గృహ వసతి కానీ అన్ని మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. మీకు జగనన్న మనకి గాండ్ల వీధి అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు ఒకటి చాలా సంవత్సరాలు అనుకుంటా ఉన్నా ఒక్కసారి మాట్లాడాలని. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మన గాండ్ల వాళ్ళు పోస్టులు? ఒక్కసారి చేయొద్దండి మా ప్లీజ్. రాలేదా? ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారో అమ్మా. మీకు ముఖ్యంగా ఈ జిల్లాలో ముఖ్యమంత్రి సోదరులు మన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారి తర్వాత స్థానము మన కొత్తపర్తి సురేష్ అనిల్ గారికి, అలాగే గౌరవ సభ్యులు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యంగా మీకు